ముకుంద జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. అధిక పంట దిగుబడుల కోసం విచక్షణ రహితంగా రసాయన ఎరువుల వినియోగాన్ని కట్టడి చేసేందుకు ఓ పరిష్కారం లభించబోతోంది. ఆర్గానిక్ ఎరువులను రైతులకు పరిచయం చేసేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సిద్ధమైంది. వియత్నాం ఆధారిత బయోవే ఆర్గానిక్ ఇంటర్నేషనల్ సంస్థతో అగ్రికల్చర్ యూనివర్సిటీ కీలక MOU కుదుర్చుకుంది. త్వరలో యూనివర్సిటీ ప్రాంగణంలో జీవ వ్యర్థాలతో ఆర్గానిక్ ఎరువుల తయారీ యూనిట్ నెలకొల్పనుంది. వ్యవసాయంలో విచక్షణ రహితంగా రసాయన ఎరువుల వాడకంతో భూమి, వాతావరణం, నీరు కలుషితమవుతోంది. ఈ నేపథ్యంలో యూరియాకు ప్రత్యామ్నాయంగా ఆర్గానిక్ ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది. అత్యధిక నాణ్యత గల ఆర్గానిక్ ఎరువుల్ని ప్రయోగాత్మకంగా రైతుల చెంతకు తీసుకొచ్చేందుకు తాజాగా హైదరాబాద్ రాజేంద్రనగర్లో యూనివర్సిటీ, వియత్నాంకు చెందిన బయోవే ఇంటర్నేషనల్ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మధ్య కీలక పరస్పర ఒప్పందం కుదిరింది. ఆర్గానిక్ ఎరువుల తయారీ కోసం రాజేంద్రనగర్లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో త్వరలో బయోవే సంస్థ 5 కోట్ల రూపాయల వ్యయంతో ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పనుంది. వ్యవసాయ మార్కెట్ యార్డులు, కూరగాయలు, గృహ తదితర వ్యర్థాలతో అధిక పోషక విలువలు గల ఆర్గానిక్ ఎరువుల్ని తయారు చేస్తామని యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య వెల్లడించారు. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము మరియు వియత్నాం దేశానికి సంబంధించిన బయోవే అనే ఒక ఫెర్టిలైజర్ కంపెనీతోని PPP మోడ్లో ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది. 6 గంటల వ్యవధిలో భూమి మీద దొరికే ప్రతి బయో వేస్ట్, అంటే అది మొక్క నుంచి వచ్చేది కావచ్చు, ఎనిమల్స్ వచ్చేది కావచ్చు, ప్రతి బయో వేస్ట్ నుండి వ్యవసాయానికి ఎంతో అమూల్యమైన బయో ఫెర్టిలైజర్స్ని కేవలం 6 గంటల వ్యవధిలో డికాంపోజ్ చేసి తయారు చేసుకునే ఒక అమెరికన్ సైంటిస్టు కనుగొన్న ఒక బ్యాక్టీరియా, వాల్కనోస్ నుంచి వచ్చే ఒక బ్యాక్టీరియా యొక్క లైఫ్ 120 నుంచి 150 సెంటీగ్రేడ్లో కూడా అది చచ్చిపోదు, బతుకుంటుంది. బతుకున్నంత కాలము ఇది డికాంపోజిషన్ ఫాస్ట్గా అవుతుంది. దీని యొక్క స్పెషాలిటీ. అందుకనే 6 గంటల్లో మాత్రమే డికాంపోజ్ అయ్యి మనకు కావాల్సిన బయో ఫెర్టిలైజర్ వస్తుంది. ఈ ఆర్గానిక్ ఎరువులు ఫ్యాక్టరీలో కేవలం 6 గంటల వ్యవధిలో తయారు చేయొచ్చని బయోవే ఇంటర్నేషనల్ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వర్గాలు తెలిపాయి. రాబోయే 3 మాసాల్లో వియత్నాం నుంచి బయోవే కంపెనీ ప్రతినిధులు తిరిగి హైదరాబాద్ వచ్చి రాజేంద్రనగర్లోని యూనివర్సిటీ ప్రాంగణంలో యూనిట్ నెలకొల్పాలని నిర్ణయించారు. వ్యవసాయ వర్సిటీతో కుదుర్చుకున్న ఈ MOU భారత్లో తొలిసారని వియత్నాం డిప్యూటీ అంబాసిడర్ nguyen Quang Tam తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఇది 13వ ఒప్పందమని తెలిపారు. We are very glad to be here in Hyderabad to bring our advanced technologies to Hyderabad to the university. I hope that in the near future our project will be very successful. 2 ఏళ్ల తర్వాత ఈ జీవ ఎరువుల ఉత్పత్తులు అన్ని కోణాల నుంచి శాస్త్రవేత్తలు మదింపు చేసి రైతులకు పెద్ద ఎత్తున అందించడానికి కృషి చేయాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నిర్ణయించింది. జీవ వ్యర్థాల్ని జీవ ఎరువులు వినియోగించడం వల్ల పర్యావరణంలో కాలుష్యం తగ్గుతుంది. రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించడంతో పాటు ప్రభుత్వాలపై రాయితీల భారం తగ్గడం, భూసార క్షీణత తగ్గుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.